వెలిగండ్లపల్లి ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దోడు కార్తిక్, చిన్నోడు శేఖర్. కార్తిక్కి పెళ్లైపోయింది. అతని భార్య పద్మ ఆమె ఇంట్లోనే ఉంటుంది. పద్మది తన మాటే న్యాయం అనుకునే స్వభావం. ఇక రామయ్య భార్య లక్ష్మికి పెద్ద కోడలంటే చాలా ఇష్టం. కాలం గడుస్తూ ఉంటుంది. అమ్మా పద్మ, ఇదిగో ఈ కాఫీ తాగు. అబ్బా, మీరెందుకు తెచ్చారత్తయ్యా? నేను తెచ్చుకునేదాన్ని కదా. మరేం పర్లేదులే తల్లి, ఇదిగో తాగు. బాగుంది. మీ అత్త కొడలు భలే ఉన్నారుగా. ఈ ఇంటికి కోడలైన కూతురైనా మన పద్మనే కదండీ హోహో, నిజమే లక్ష్మి. అని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో శేఖర్, కార్తిక్ అక్కడికొస్తారు. ఏరా, ఈరోజు ఇంత లేట్గా లేచారు? మీకు బాగా బద్ధకం పెరిగిపోయిందిరా. అబ్బా అమ్మా, ఎప్పుడు నీకు నేనే కనిపిస్తానా? ఏంట్రా అమ్మా, నీకూడా పెళ్లి చేస్తే అప్పుడు తిక్క తిన్నగా కుదురుతుంది. అబ్బా, భలే చెప్పావమ్మా. వెంటనే చేసేయ్. ఆ, ఇంకా చిన్న కొడలు కూడా వచ్చిందంటే మీ అమ్మ పూర్తిగా రిలాక్స్ అయిపోతుందిరా. అబ్బా, అలా ఏం కాదులేండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాని పద్మ మొహంలో మాత్రం ఎక్కడో అసహనం కనిపిస్తుంది. ఆ మరుసటి రోజు పద్మ కార్తీక్తో, కార్తీక్, నిజంగా మీ తమ్ముడికి పెళ్లి చేస్తారా? అదేంటి అలా అడుగుతున్నావు? చేస్తాం కదా. వెంటనే చేసేస్తారా? అంత తొందరగానా? వెంటనే కాదులే కాని మెల్లగా చేస్తారుగా. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇదంతా? ఏం లేదు, ఊరికే అడుగుతున్నానులే. లేదు లేదు, ఏదో ఉంది. నిన్న శేఖర్ పెళ్లి టాపిక్ తెచ్చిన దగ్గర నుంచి ఎందుకో డల్ అయిపోయావు. ఏమైంది? అబ్బా, ఏం లేదని చెప్పాను కదా, ఇంకోసారి నన్ను అడగకండి అని అంటుంది. రోజులు గడుస్తాయి. పద్మలో అభద్రతాభావం పెరుగుతూ ఉంటుంది. ఓ రోజు లక్ష్మి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటి సుబ్బమ్మ, ఏంటి వదినా, మీ చిన్నోడికి సంబంధాలేమైనా చూస్తున్నారా? అంటే అంత తొందరేం లేదు, మెల్లగా చూస్తున్నాం. అయ్యో, అలా అంటావేంటొదినా, త్వరగా చేసేయండి. ఆ, చూద్దాం చూద్దాం, మంచి సంబంధం రావాలి కదా. ఆ, ఇంకో కోడలు కూడా వస్తే ఇద్దరు వాళ్లే చూసుకుంటారులే. నిజమే వదినా, ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ సందడే వేరు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, త్వరగా చూడండి. సరే, నీకు తెలిసిన సంబంధాలుంటే ఏమైనా చెప్పు వదినా అని మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మ ఈ విషయాలన్నీ వింటూనే ఉంటుంది. అప్పుడు తన మనసులో, అమ్మో, అప్పుడే నన్ను పక్కన పెట్టేసి ఇంకో కోడలి గురించి ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ ఉండగాని కార్తీక్ బయటకొస్తాడు. ఏంటమ్మా, పొద్దున్నే ముచ్చట్లు మొదలు పెట్టారు? నీ తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడుతున్నాంరా. దానికి ఇంకో టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు? టైం ఉంటూనే ఉంటుంది కాని మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇప్పుడు మొదలు పెడితేనే కాని ఎప్పటికో దొరకవు. అదే నిజమేలే పిన్ని. సరే, చూద్దాంలే. తెలిసిన ఉంటే చెప్పండి అని అంటూ ఉండగాని పద్మ కూడా వస్తుంది. అబ్బా, అప్పుడే ఎందుకులేండి, శేఖర్ని కాస్త లైఫ్ ఎంజాయ్ చేయనివ్వండి. పెళ్లి తర్వాత భార్యతో కలిసి చేస్తాళ్లే. అది కాదు, పెళ్ళంటే మాటలా చెప్పండి, ఎన్ని చూడాలి? మీకెందుకు, నేనున్నానుగా. సరే వదినా, ఏమైనా ఉంటే చెప్పు. వంట చేయాలి, సాయంత్రం మాట్లాడుకుందాం అని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తాయి. పద్మలో మెల్లగా మార్పులు మొదలవుతాయి. అది లక్ష్మి గమనిస్తుంది. అమ్మాయి పద్మ, వారం రోజుల్నుంచి చూస్తున్నాను, ఎందుకలా ఉన్నావు? ఏం లేదులే అత్తయ్య. అబ్బా, చెప్పు తల్లి, ఏమైంది? ఇంకా చిన్న కోడలొస్తుంది కదా, మమ్మల్నెందుకు పట్టించుకుంటారులే. హ, అలా ఏం లేదు. ఎంతమందొచ్చినా నీ స్థానం ఎవ్వరూ మార్చలేరులే. ఆ, ఇప్పుడు అలానే అంటారులే. అలా ఏం కాదు తల్లి, అసలు శేఖర్కు కాబోయే భార్యను నువ్వే సెలెక్ట్ చెయ్యి అని అంటుంది లక్ష్మి. ఇంకప్పటినుంచి పద్మ కొద్దిగా మారుతుంది. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకు శేఖర్కి ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది సుబ్బమ్మ. వదినా వదినా, శేఖర్కి మంచి సంబంధం తీసుకొనొచ్చాను. అవునా? అమ్మాయి వాళ్ల కుటుంబం మంచిదేనా? ఆస్తిపాస్తులున్నాయా? అబ్బా లక్ష్మి, ఎందుకంత కంగారు? కాస్త ఆవిడి పూర్తిగా చెప్పనివ్వు. వదినకి కోడలి గురించి తెలుసుకోవాలని కంగారుగా ఉన్నట్టుంది. మరి నువ్వు త్వరగా చెప్పు వదినా. ఆ అమ్మాయి పేరు సిరి, పక్క ఊరి రఘుపతిరావు గారమ్మాయి. ఇదిగో ఫోటో. ఓ, రఘుపతిరావు గారు అమ్మాయా? అవునన్నయ్య, మీకు తెలుసా ఆయన? ఆ, తెలుసు తెలుసు. ఆ ఊళ్ళో మంచి పేరున్న వ్యక్తి. ఓ, అవునా? నిజమేనా? మంచివారే అంటారా అయితే? అయ్యో, అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదిగో చెల్లెమ్మా, రేపే వాళ్ళ ఇంటికి వస్తున్నామని చెప్పండి అని అంటాడు రామయ్య. ఇక ఆ మరుసటి రోజు పెళ్లివారి ఇంటికి అంతా కలిసి బయలుదేరతారు. ఇదిగో పద్మ, అన్ని వివరాలు నువ్వే కనుక్కోవాలి. వదినా, నాకెందుకో కంగారుగా ఉంది. అమ్మాయి పద్మ, మీ అత్తయ్య కంగారులో అన్ని పెట్టిందో లేదో సరిగా చూసావా? అబ్బా,
మీరంతా ఎందుకంత కంగారు పడుతున్నారు? పెళ్లి కాబట్టి హడావిడి ఉండదా ఏంటి? ముందు అన్నీ మాట్లాడుకోవాలి. అయ్యాక చూద్దాం. బయలుదేరదాము, పదండి అని అంటుంది పద్మ. అలా అంతా కలిసి వియ్యాల వారి ఇంటికి వెళ్తారు. అక్కడ అమ్మాయిని చూసి అన్నీ మాట్లాడుకుంటారు. రామయ్య గారు, మీ కుటుంబము నచ్చింది, మీ అబ్బాయి కూడా నచ్చాడు మాకు. అమ్మాయి సంగతి? అమ్మాయి కూడా నచ్చిన తర్వాతే నేను ఈ మాట చెప్తున్నాను. మరి మీరేమంటారు? అంటే మాకు కూడా ఈ సంబంధం. అని రామయ్య చెప్పబోతుండగా పద్మ రామయ్యని ఆపుతుంది. మావయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి తల్లి, ఏమైంది? ఒక్క నిమిషం పక్కకు రండి మావయ్య అని రామయ్యను, శేఖర్ను, కార్తీక్ను పక్కకి తీసుకుని వెళ్తుంది. మావయ్య, అప్పుడే సంబంధానికి ఓకే చెప్పకండి. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తామని చెప్పండి. కానీ ఎందుకు వదినా, నాకు అమ్మాయి నచ్చింది. నాకు అమ్మ కూడా నచ్చింది పద్మ. పైగా కట్న కానుకలు కూడా ఏం వద్దని అనుకున్నాం కదా. ఇంకేంటి తల్లి? మావయ్య, అలా వెంటనే ఓకే చెప్తే మనం లోకువైపోతాం. చెప్పకపోతే నేను సిరిని కోల్పోతాను. నాన్న, మీరు ఓకే చెప్పేయండి. అని శేఖర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శేఖర్, నేను చెప్పేది విను, నీకోసమే. పద్మ, పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సింది వాడు. నిర్ణయం వాడికి వదిలే. అవును తల్లి, నేను వాళ్ళకి ఓకే చెప్పిస్తాను. అని కార్తీక్, రామయ్య కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దీంతో పద్మకు కోపం వస్తుంది. రఘుపతి గారు, మీ సంబంధం మాకు ఇష్టమే. వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించండి. చాలా సంతోషమండి. అమ్మ సిరి, మీ ఇష్టం నాన్నగారు. అది నా కూతురంటే. సరే అన్నయ్య గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి. అవును బావగారు, ఆలోచించుకుని నిర్ణయం చెప్పండి. సరే మావయ్య గారు, ఇక మేం వెళ్ళొస్తాము. అని ఇంటికి వెళ్ళిపోతారు. పద్మ మాత్రం అందరి మీద కోపంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత, పద్మ, అమ్మాయి కుటుంబం వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు కదా? అవునమ్మా, సిరి నాకు బాగా నచ్చింది. ఓనిలే, ఎక్కువ కష్టపడకుండా మంచి సంబంధమే దొరికింది. అవునండి, నిజమే. పద్మ, నువ్వేం మాట్లాడటం లేదేంటి? నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఇక్కడెవరు పట్టించుకుంటారులే. ఏంటి తల్లి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఎవరైనా నా మాట విన్నారా? వెంటనే సంబంధం ఓకే చెప్పారు కదా. అలా ఏం కాదు పద్మ, మంచి సంబంధం మళ్ళీ రాదేమో అని. పైగా పిల్లలకు కూడా ఒకరికొకరు నచ్చారు. అంతకంటే ఏం కావాలి? ఏమోలే అత్తయ్య, మీ ఇష్టం అని పద్మ లోపలికి వెళ్ళిపోతుంది. రే కార్తీక్, ఏంట్రా ఇది? ఏమైందనిప్పుడు? ఇంటికి పెద్ద కొడులు చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. బాధ్యతగా ఉండాలి కదరా. నేను మాట్లాడుతాను నాన్నా అని అంటాడు కార్తీక్. అలానే లోపలికొచ్చి పద్మతో మాట్లాడతాడు. పద్మ, అసలేంటి నీ ప్రాబ్లం? శేఖర్కి పెళ్లి మాట వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అదోలా ఉంటున్నావు. ఏం లేదు కార్తీక్. నిజం చెప్పు, అసలు నీకేమవుతుంది? చిన్న కోడలొస్తే ఇంకా నన్నెందుకు పట్టించుకుంటారులే. పద్మ, చిన్నపిల్లలో చేయకు. ఎవరొచ్చినా నీ ప్లేస్ నీదే. నువ్వే బాధ్యతగా ఈ పెళ్లి చేయాలి. నువ్వెలా అంటే అలా, సరేనా? నిజమా కార్తీక్? మొన్న మీ అమ్మగారు కూడా ఇలానే అన్నారు. కాని లేదు లేదు, ఈసారంతా నువ్వే చూసుకోవాలి. అని కార్తీక్ చెప్పడంతో అప్పణ్నుంచి పద్మ కాస్త మారుతుంది. ఇంట్లో అజమాయిషి మొదలు పెడుతుంది. రోజులు గడుస్తాయి. అనుకున్నట్టుగా పెళ్లి జరిగి కొత్త కోడలిగా సిరి ఇంట్లో అడుగు పెడుతుంది. అమ్మా సిరి, రా, పాలు పొంగించి పరమాన్నం చేద్దుగాని. సరే అత్తయ్యా. అమ్మా పద్మ, సిరికి సాయం చెయ్యి. నేనీలోపు ఇల్లు శుభ్రం చేస్తాను. నేనా? నేను చాలా అలసిపోయానత్తయ్యా, రెస్ట్ తీసుకుంటాను. పర్వాలేదత్తయ్యా, నేను చేసేస్తాను. సరే తల్లి, కావాల్సినవన్నీ బయట పెట్టాను చూడు అని లక్ష్మి వెళ్ళిపోతుంది. సిరి ఈలోపు పాలు పొంగించి నైవేద్యం పెట్టి అందరికీ తీసుకుని వెళ్ళి ఇస్తుంది. అంతా హాల్లో కూర్చొని ఉంటారు. సిరి, స్వీట్ చాలా బాగుంది తల్లి అని అంటాడు రామయ్య. ఇక కార్తీక్, శేఖర్, లక్ష్మి కూడా సిరి చాలా బాగా చేసిందని అంటారు. అందుకు సిరి థాంక్స్ చెప్తుంది. పద్మ, ఏంటి నువ్వేం మాట్లాడు? ఏముంది, అన్నం సరిగా ఉడకలేదు, బెల్లం బాగా ఎక్కువైంది, నాకేం నచ్చలేదు. ఈసారి నీకోసం మంచిగా చేసి పెడతానక్కా. ఏం అవసరం లేదులే అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది పద్మ. నువ్వేమనుకోకు సిరమ్మా, అలిసిపోయింది కదా, అందుకే అలా. అయ్యో, పర్లేదత్తయ్యా, నేనేమీ అనుకోవటం లేదు. సరే, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో చిన్నది కావడంతో సిరిని అంతా గారాబంగా చూస్తారు. ఓ 2-3 రోజుల తర్వాత సుబ్బమ్మ వస్తుంది. ఏంటి వదినా, కొత్త కోడలు ఎలా ఉంటుంది? అంతా బానే ఉందా? ఆ వదినా, కోడలికేంటి బంగారమైతేను. మరి
మీ పెద్ద కొడలేంటత్తయ్యా? అయ్యో తల్లి, నువ్వు కూడా నా బంగారమే. అక్క, ముందు నువ్వు, తర్వాతే నేను. ఏమోలేమ్మా, అంతా మారిపోయిందిప్పుడు. అలా ఏం లేదు పద్మా, మీ అత్తయ్య ఇద్దరినీ ఒకేలా చూస్తుందిలే. సరే కాని సిరి, నీకొంటొచ్చా? ఏదో కొద్దిగా వచ్చు. కొద్ది కొద్దిగా వస్తే సరిపోదు, పూర్తిగా రావాలి. నేను నేర్చుకుంటానక్కా. సరే పద, నీకేమాత్రం కొద్దిగా వంటొచ్చో చూద్దాం అని అంటుంది పద్మ. కార్తీక్ దీన్ని గమనిస్తాడు. పద్మ మాటల్లో కాస్త గర్వం ఉన్నట్టు అర్థమవుతుందతనికి. ఏంటి పద్మ, అప్పుడే నీ ఇంటర్వ్యూలు మొదలు పెట్టావా? అలా ఏం లేదులే కార్తీక్, తెలియాలి కదా అమ్మాయికి పనొచ్చో లేదో అని. కొద్ది కొద్దిగా వచ్చక్కా, నేర్పిస్తే ఏదైనా చేస్తాను. అలా ఏం కుదరదు, నువ్వే నేర్చుకోవాలి. అబ్బబ్బా పద్మ, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మా సిరి, నువ్వు లోపలికి వెళ్ళు. కాని అక్క కిచెన్లో పనుందా అని సిరిని పంపించేస్తాడు కార్తీక్. సిరి, శేఖర్ రూంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో లక్ష్మి అక్కడికొస్తుంది. అమ్మా సిరి, ఇలారా, ఇలా వచ్చి కూర్చో. ఏంటత్తయ్యా? కార్తీక్ నాకు అంతా చెప్పాడు. పద్మ మాటలు పట్టించుకోకమ్మా. అక్కకు నేను నచ్చలేదా అత్తయ్యా? అదేం లేదు తల్లి, పద్మకి కాస్త నోరెక్కువ, కాని మనసు చాలా మంచిది. నువ్వేమీ పట్టించుకోకు. సరే అత్తయ్యా, మీరు కూడా ఎక్కువగా ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాన్లే. అలాగే, పడుకో, ఇంకా చాలా అలసిపోయి ఉంటావు అని అంటుంది లక్ష్మి. ఇక ఆ మరుసటి రోజు ఉదయం లేవగానే సిరి బయట ఊడ్చి మంచి ముగ్గు వేస్తూ ఉంటుంది. లక్ష్మి అప్పుడే లేచొస్తుంది. అమ్మా సిరి, ఈ ముగ్గు నువ్వేశావా? అవునత్తయ్యా, ఎలా ఉంది? ఎంత బాగా వేశావో. నా తల్లే, నా తల్లే, ఎంత మంచి కోడలు దొరికింది నాకు. అమ్మ నేర్పించిందత్తయ్యా. సరే, దా, వెళ్ళి వంట చేద్దాం అని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికీ ఆ విషయం చెప్తుంది. దీంతో శేఖర్ సిరితో, ఏంటి మేడం, అప్పుడే ఇంట్లో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నట్టున్నావు? ఏంటి శేఖర్, ఏమైంది? మా అమ్మ నీ గురించి అందరితో గొప్పగా చెబుతుంది. చాలే ఊరుకో, నేనేమంత గొప్ప పని చేయలేదు. ఏదో నాకు తెలిసిన పని, అంతే. ఎనీవే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అబ్బో, సరే, నేను కిచెన్లోకి వెళ్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది సిరి. అప్పుడక్కడ పద్మ లక్ష్మితో, అత్తయ్య, ఏంటి మీ చిన్న కోడల్ని ఓతెగా పొగిడేస్తున్నారు? అలా ఏం లేదు పద్మ, ముగ్గు వేసేసరికి కాస్త ముచ్చటేసింది, అంతే. మరీ అలా చేస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది, చూస్తూ ఉండండి. అలా ఏం కాదులే పద్మ. ఈలోపు సిరి అక్కడికొస్తుంది. అత్తయ్య, అత్తయ్య, ఉన్నారా? ఆ, ఇక్కడే ఉన్నాం సిరి, రారా. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అక్కా? హా, ఏ ఉండకూడదా ఏంటి? అలా ఏం కాదక్కా, మామూలుగానే అడిగాను. ఏంటి సిరి, ఇలా వచ్చావు? అదే, ఈరోజు వంటేం చేయమంటారో అడుగుదామని. నీకెందుకు తల్లి శ్రమ, నేను చేస్తాన్లే. చేయనివ్వండత్తయ్యా, చేస్తానంటుందిగా. సరే, మీ ఇష్టం తల్లి, తోడికోడళ్ళు ఏం చేస్తారో చేసుకోండి అని లక్ష్మి బయటికొచ్చేస్తుంది. అలా సిరి అందరి మనసులు గెలుస్తుంది. మెల్లగా ఇంట్లో మార్పులు మొదలవుతాయి. వస్తువులు ఎక్కడ పెట్టినవక్కడుండవు. అత్తయ్య, అత్తయ్య, ఇక నా ఫోటో ఫ్రేమ్ ఉండాలి, ఏది? అవును కదా, ఏమో తల్లి, నాకు తెలీదు. ఇన్నాళ్ళు ఇక్కడే కదా ఉండాలి. ఏంటో, ఇంటికి కొత్త వాళ్ళొచ్చేసరికి అన్నీ మారిపోతున్నాయి. ఇంతలో రామయ్య, కార్తీక్లు అక్కడికొస్తారు. అబ్బా, ఏంటమ్మా పొద్దున్నే ఇంట్లో? ఏంట్రా, ఏమైంది? ఏం లేదండి, పద్మ ఫోటో ఫ్రేమ్ ఇక్కడుండేది కాని అదిప్పుడిక్కడ లేదు ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోతుంది? దానికోసం ఎందుకు ఇంతలా అని అంటూ ఉండగా సిరి అక్కడికొస్తుంది. ఏంటి మావయ్య, ఏం జరిగింది? అది పద్మ ఫోటో ఫ్రేమ్. అదా, నేనే తీసి అటు సైడ్ పెట్టాను మావయ్య. చచ, ఈ ఇంట్లో ఏ వస్తువు ఉన్న చోట ఉండటం లేదు. అది అక్క, ఆ ప్లేస్లో అయితే ఇంకా అందంగా ఉంటుందని. చూడు సిరి, ఇకనుంచి నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టుకోవడానికి వీల్లేదు, అర్థమైందా? అని పద్మ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్నవాళ్లు కూడా ఎవరికి వారు మౌనంగా ఉండిపోతారు. కాసేపటి తర్వాత లక్ష్మి, ఏంటి పద్మ, చిన్న విషయానికి సిరి మీద అలా అరిచేశావు? అత్తయ్య, మీకర్థం కావట్లేదు, ఈ చిన్నవే రేపొద్దున పెద్దవవుతాయి. ఏంటి పద్మ నువ్వు చెప్పేది? అవునత్తయ్య, కొన్ని సాధించాలంటే ఈ కాలం అమ్మాయిలు ఇలానే మొదలు పెడతారు. ఏంటి పద్మ నువ్వనేది? అవునత్తయ్య, నిజమే.
రోజూ పేపర్స్లో ఎన్ని చూడ్డం లేదు. నిజమే పద్మ. చిన్న చిన్నవే చిలికి చిలికి గాలివానవుతాయి అత్తయ్య. ఏమో పద్మ, నాకేం అర్థం కావటం లేదు. అత్తయ్య, నేరుగా ఒక్క మాట చెప్తాను. ఈరోజు ఇంటిని మార్చేసిన ఈ అమ్మాయి రేపొద్దున మన శేఖర్ని మార్చి మన నుంచి దూరం చేదని ఏంటి గ్యారంటీ? అని అనగానే లక్ష్మి ఒక్క నిమిషం ఆలోచనలో పడుతుంది. ఆ రోజు నుంచి సిరిని దూరం పెడుతుంది. మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, కాఫీ చేశాను, మీకు తీసుకురానా? వద్దులే తల్లి, నేను చేసుకుంటాను. అయ్యో అత్తయ్య, నేను చేశాను కదా. సరే, పెట్టివెళ్ళు. ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడకపోవడంతో సిరి కాస్త బాధపడుతుంది. ఏమైంది సిరి? ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదండి, అత్తయ్య కాస్త మారిపోయినట్టనిపిస్తుంది. నీకే అలా అనిపిస్తుంది. అమ్మ అలాంటిది కాదు. ఆ సరే. ఇంకోవైపు పద్మ మాత్రం లక్ష్మీ ముఖంలో మార్పు చూసి మనసులో సంతోషపడుతుంది. ఇప్పుడు అత్తయ్యకి అర్థమవుతుంది. లేకపోతే చిన్న కోడలొచ్చాక నన్ను పట్టించుకోవడమే మానేసింది. ఆ చిన్న కోడలికి చుక్కలు చూపించి ఇంట్లో నా స్థానమేంటో నిరూపించాలి అని తన మనసులో అనుకుంటుంది పద్మ. ఇక ఆ రోజు మధ్యాహ్నం, పద్మ, ఈరోజు వంట నువ్వే చేయమ్మా. అత్తయ్య, నేను చేస్తాను. వద్దు తల్లి, నువ్వు కొత్తగా వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేంటత్తయ్య, నిన్నటి వరకు నేనే కదా చేశాను. ఇకపై వద్దు అంటున్నాను కదా అని కోపంగా అంటుంది లక్ష్మి. సరే అత్తయ్య అని బాధపడుతూ సిరి లోపలికి వెళ్తుంది. చూసారా అత్తయ్య, ఇప్పుడిలా ఉంటారు, తర్వాత పూర్తిగా ఇంటిని కూడా తీసేసుకుంటారు. అలా అనకు పద్మ. నేను చెప్తుందే ముందు జాగ్రత్త అత్తయ్య. నిజమేనంటావా పద్మ? అయితే ఇది నిజమత్తయ్య. ఎన్ని కాపురాలు చూడలేదు. అయితే మనం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదే అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సిరి ఎంతగా కలవాలని చూసినా లక్ష్మి దూరంగానే ఉంటుంది. అంతలో ఒకరోజు, అత్తయ్య, ఈరోజు మీకిష్టమైన పులిహోర చేశాను. సరే పెట్టు, చేసింది వేస్ట్ చేయలేం కదా. ఒక్క నిమిషం, ఇప్పుడే వడ్డించేస్తాను. త్వరగా తీసుకొన్రా అని తిని ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతుంది. నేనేమైనా తప్పు చేశానా అని మనసులో అనుకుంటుంది సిరి. అలా అనుకుంటూ ఆ రాత్రి శేఖర్ దగ్గరికొస్తుంది. శేఖర్, నిజం చెప్పండి, నేనింట్లో ఏమైనా తప్పు చేస్తున్నానా? ఎందుకు అలా అడుగుతున్నావు? అత్తయ్య నాతో ముందులా లేరు. అలా ఏం లేదు సిరి. అమ్మ ఎప్పట్లానే ఉంది కదా. అది మీతో, నాతో కాదు, నాకు తెలుస్తుంది కదా సరేలే, నేను మాట్లాడతాను. అని అంటాడు. ఆ మరుసటి రోజు, అమ్మో, నీతో కొంచెం మాట్లాడాలి. ఏరా, ఏంటిలా వచ్చావు? సిరితో ఎందుకు దూరంగా ఉంటున్నావు? నేనేమీ దూరంగా లేను. నాకు తెలుసమ్మా, సిరి నాకు అంతా చెప్పింది. నువ్విప్పుడు ఆమె వైపు మాట్లాడతావు. పెళ్ళయ్యాక అందరూ అలాగే మారిపోతారులే. అమ్మా, ఇదేం మాట? ఏం లేదు, వెళ్ళు. అది కదమ్మా, తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ల వైపే కదా మాట్లాడాలి. నీతో నాకు మాట్లాడాలని లేదు, ఇక నువ్వెళ్ళు అని లక్ష్మి అనేసరికి శేఖర్ షాక్ అవుతాడు. దాంతో తన మనసులో ఇది అమ్మ మాట్లాడే మాట కాదు అని అనుకుని ఆ విషయం కార్తిక్కి చెప్తాడు. ఏదో జరిగింది శేఖర్. నాకు కూడా అదే అనిపిస్తుందన్నయ్య. పాపం సిరి ఎంత బాధపడుతుందో. ఆయన ఏం కాదులే, అంతా అదే సర్దుకుంటుంది అని అంటాడు. ఇక అదే రోజు సాయంత్రం సుబ్బమ్మ ఇంటికొస్తుంది. ఏంటొదినా, అందరూ మౌనంగా ఉన్నారు? ఏం లేదులే వదినా. సిరమ్మ ఎలా ఉంది కొత్తిల్లు? బాగానే ఉందండి. బాగానే ఉందంటే ముఖమెందుకలా ఉంది? ఏం లేదు. ఏంటి, ఇంట్లో ఇంతకు ముందులా అసలు సందడే లేదు, ఏమైంది? ఏం లేదు పిన్ని, నాకు పనుంది, వెళ్తాను అని అంటుంది సిరి. కాని సుబ్బమ్మకి ఏదో తేడా జరిగిందని అర్థమవుతుంది. ఇక ఆ రాత్రి సుబ్బమ్మ లక్ష్మిని పక్కకు తీసుకెళ్తుంది. వదినా, నిజం చెప్పు, ఏమైంది? ఏం లేదు. నువ్వు నా దగ్గర దాచలే వదినా, చెప్పు. అది ఏంటంటే పద్మ ఒక మాట చెప్పింది. ఏమని? ఈరోజు ఇంట్లో వస్తువులు మారుస్తే రేపు శేఖర్ని కూడా మార్చేస్తుందని. ఆ మాటలకు సుబ్బమ్మ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? వదినా, కొత్త కొడలు ఇంటిని తన ఇల్లులా చూసుకుంటే తప్ప? కాని వదినా, ఒకటి గుర్తుపెట్టుకో, పద్మ వచ్చినప్పుడు కూడా నువ్వు తనని ఇలానే కలుపుకున్నావు. అవును, నిజమే. మరి ఇప్పుడు సిరి తప్పేంటి అని అనటంతో లక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా పద్మ బయట నిలబడి ఇవన్నీ వింటుంది. అయ్యో,
పిన్ని అత్తయ్య మనసు మార్చేస్తుంది. ఎలా అయినా మా అత్తయ్యను మళ్ళీ నా దారిలోకి తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటుంది. దాంతో అత్తయ్య, ఏంటి, ఏం చేస్తున్నారక్కడా? ఏం లేదు, సుబ్బమ్మ పిన్నొస్తే మాట్లాడుతున్నాను. దేని గురించేంటి? అదేం లేదులే పద్మ, వదిలేయ్. నాకర్థమైంది, నేనంతా విన్నానత్తయ్యా. శేఖర్ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతే మీకోకేనా? అదేంటి తల్లి అలా అంటున్నావు? అదే, అందుకే ముందు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. మళ్ళీ లక్ష్మి మనసులో సందేహం పెరుగుతుంది. అదే సమయంలో సిరి వంటింట్లోకి నీళ్లు తీసుకుని వస్తూ ఆ మాటలు వింటుంది. సిరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నెమ్మదిగా తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఏంటి సిరి? నేను నిజంగా ఇంటిని విడతీయడానికొచ్చానా? ఎవరన్నారు? ఎవరనేది ముఖ్యం కాదు, కాని అందరూ అలా అనుకుంటే? సిరి, విను, నువ్వెవ్వరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు శేఖర్, నాకీ ఇంట్లో అందరి మనసు గెలవాలి అని అంటుంది. ఆమె కళ్లల్లో బాధ కనిపిస్తుంది. మరోవైపు పద్మ, ఇప్పుడత్తయ్య పూర్తిగా నా మాటే వింటుంది. ఈ ఇంట్లో పెద్ద కొడలు నేనే, నా మాటే అందరూ వినాలి అని మనసులో అనుకుంటుంది. కాని తనకు తెలీదు, తాను వేసిన ఈ అనుమానపు విత్తనం రాబోయే రోజుల్లో మొత్తం కుటుంబాన్నే మార్చబోతుందని. ఇక మరోవైపు సిరి తన మనసులో, ఈ ఇంట్లో అందర్నీ మెప్పించగలుగుతానా? లేదా అందరూ నాతో ఇలానే ఉంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. పార్ట్ 2లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం.